ఆగస్టు 10వ తేదీన జరిగే కార్యక్రమానికి రైతులు, కౌలు రైతులు, కార్మికులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే భారత రైతాంగం మీద, కౌలు రైతుల మీద, కార్మికుల మీద అనేక ఇబ్బందులు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండగం పడినాయి. దానికి వ్యతిరేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రైతులు, కార్మికులు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని నష్టం చేసే అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవాలని చెప్పి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నష్టం చేసే జీరాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు అలాగే జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి జైలు బలో కార్యక్రమం నిర్వహించాలని చెప్పి, అలాగే 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు నిర్ణయం చేశాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో జిల్లాలో ఉండే రైతులు, కార్మికులు, ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ నెల 10వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఆగస్టు 10వ తేదీన మొత్తం భారతదేశ స్వేచ్ఛ ఒప్పందాల మీద, అలాగే లేబర్ కోడ్ల మీద, అలాగే ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ పథకం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ నెల 6వ తేదీన బైక్ ర్యాలీ, 10వ తేదీన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడానికి నిర్ణయించాం. ఇవి తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలి. స్వేచ్ఛ ఒప్పందాలతో రైతులకి నష్టం జరుగుతుంది. ప్రతి పంట ఇప్పటికే పంటలకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. మొక్కజొన్న, వరికి కానీ, మామిడికి కానీ, పత్తికి కానీ ఈ రకంగా అన్ని పంటలకి గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. ఆ రకంగా చేయడం వలన భారతదేశ రైతాంగం నష్టపోతుంది. ఈ స్వేచ్ఛ ఒప్పందం అని అనుకుంటే పులికి, మేకకి ఒక దగ్గర వదిలి స్వేచ్ఛగా బతకండి అని చెప్పి చెప్పడం అని అంటే పులి తెల్లారి చూస్తే బతుకుతుందా? ఆ రకంగా భారతదేశ వ్యవసాయం కూడా నాశనం అవుతుందని చెప్పేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10వ తేదీన జైలు బలో కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి దీనిలో ప్రజలందరూ విరివిగా రైతులు, కార్మికులు అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం.